అనుభవిస్తారు బ్రదర్. ఎవడు ఏం చేసినా ఇప్పుడు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు, ఎంత ఎగిరిండు, ఏమైంది, ఇప్పుడు కామ కావాల్సి వచ్చింది. సో అట్లనే వీళ్ళు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అంతకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుండే, మళ్ళా పక్క కూర్చుండే ఎట్లే, ఇప్పుడు మళ్ళా కూర్చోడా. పోనీ ఈ 75కి వచ్చిండు, ఎప్పుడు పోతాడో తెలుసా? ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక దేశం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి 350 సీట్లతోటి ఘన విజయం సాధించిండు ఆమెను పెళ్లి చేసుకున్నాక. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతన్ని ఆశీర్వదించారు. కానీ అట్లా పదవి పోతుందని అనుకున్నాడు ఆయన? అంతమంది ముంగడ పెళ్లి చేసుకొని అందరి ఆశీర్వాదం తీసుకున్నాక ఆమెను పూచిగా చూపెట్టే ఈడు దొంగ లంగ రాజకీయం చేసి అధికారం గుంజుకుంటున్నాడు అనుకున్నాడా? సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో నోబడీ ఈజ్ ఎక్సెప్షన్. మోడీ ఎక్సెప్షన్ కాదు, చంద్రబాబు నాయుడుకి ఎక్సెప్షన్ లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఎక్సెప్షన్ లేదు. వాడు అనుకున్నాడా 3 పిల్లలను చేసుకుంటా అని? లాస్ట్ కు సనాతన కాదని రోమన్ క్యాథలిక్ లో ఉన్నటువంటి ఒక రష్యన్ డాన్సర్ని పెళ్లి చేసుకుంటాడు వాడు అనుకున్నాడా? 3 పిల్ల ఇష్టముండి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క రేణు దేశాన్ని వదిలేస్తా అనుకున్నాడా వాడు? వానికి ఇంత 3 చేసుకున్నా వానికి 1% కూడా మెంటల్ పీస్ లేదని వానికి కూడా తెలుసు. అనుకున్నాడా వాడు? సో ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ దట్ వే, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది వాడు గ్రహిస్తలేడు అంతే. కాబట్టి వానికి జరగాల్సిన శాస్త్రం జరుగుతుంది. ప్రకృతి ఎక్కడ ఊరుకోదు. ఏది ఇప్పుడు ఎంత భ్రమలో పెట్టి మోడీ అది చేస్తుండే ఇది చేస్తుండే, భారతదేశం తక్కువ ఉంటాడు వేరే దేశంలో జరిగినా కానీ ఇప్పుడు ప్రజలు రియలైజ్ అవుతలేరు. అన్ని ధరలు పెరిగినాయి, వచ్చే ఆదాయం పడిపోయింది. ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ ద పెయిన్. మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతున్నారు. వాడు మాకు దొరికితే సంపతం అన్నంత కోపం ఉన్నది, ఇంక్లూడింగ్ నార్త్ ఇండియాలో కూడా. మేకతోటి రవికుమార్, జెండా కూలీలు అరుస్తారు ఇక వచ్చి. ఎవడేమన్నా సరేరా, నువ్వు పోలీసు కాదు, రాధా మనోహర్ దాస్ మీద ఎన్ని కేసులు పెట్టాలి? వాడు పొద్దుగాలు వేస్తే బూతులు వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలి? మరి ఎందుకు పెడతలేడు లంచ కొడుకు? అసలు పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు పెట్టాలి చెప్పు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు అరిచిండు, ఎన్నిసార్లు కొట్టాలి తిట్టాలని అన్నాడు? స్టేజ్ మీద చెప్పు తీసుకొని ఎందుకు చూపెట్టిండు? మరి ఎన్ని కేసులు పెట్టాలి లంచ కొడుకు? నువ్వు చేస్తే సంసారం, వాడు ఏం చేయకముందు వాడిని వ్యభిచారం. ఇదేం సంస్కారం? రెండిట్ల కదే కదా పిచ్చి లంచ కొడుకులు. రాధవ్ మనోహర్ దాస్ ముస్లింస్ ని క్రిస్టియన్స్ ఏం మాట్లాడినా ఆయన మీద ఏ సెక్షన్ అదే అండి. ఎందుకుండదు అంటున్నా? సిగ్గులేదు పోలీసు మిత్రులారా, దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు మిత్రులు వాళ్ళకి ఏమంటారు, మీరు ఊడిగం చేయాల్సిన అవసరం లేదు అయ్యా. మీ ఉద్యోగాలు ఏడిపోవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసేసే హక్కు లేదని. కాబట్టి మీ ఉద్యోగాలు పోవు. ఎందుకు భయపడుతున్నారా? ఆలోచించండి పోలీసు మిత్రులారా. ఎందుకంటే మీకు కూడా ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా. మీ పిల్లల్ని భార్యని పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా, పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. వాడిని పోషిస్తుంది, లేకపోతే మిమ్మల్ని పోషిస్తుంది ప్రజలు కదా. వాళ్ళు పొద్దుంతా పని చేసి ట్యాక్సులు కడితే కదా, మరి వాళ్ళకి కదా మీరు జవాబుదారిగా ఉండాల్సింది. ఈ ఉండకూడదు కాదు కదా. అసలు వాడు ఎప్పుడు గెలిస్తే వాడికి 3% ఓట్లు కూడా రాకపోయే. వాడు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయే. వాడు పొత్తు పెట్టుకుంటే ఆ టీడీపీ వాడాల్సిన పడ్డాయి తప్ప వానికి సొంతంగా జనసేన పోటీ చేసి గెలుమని వానికి ఎవడు చేసి ఓటు వేసిండు? వానికి ఎవడి మద్దతు ఉంది? తెలంగాణ వచ్చిండు, పరిగికి హెలికాప్టర్ మీద వచ్చిండు, ఎవడు దేకిండు వాడిని? ఎన్ని ఓట్లు వచ్చినాయి? మళ్ళీ వస్తా అంటుండ్రు, రారా అంటున్నాం. వాడు ఆంధ్రప్రదేశ్లో దేక్తలేరు వాడిని తెలంగాణలో దేక్తలేరు. వాడు ఎక్కడా పనికిరాని చెత్త చెల్లని కాగితం అది. వానికి దమ్ము ఉంటే జన సైనికులారా, మీకు నిజంగా ఆ పౌరుషం ఉంటే ఓకే, టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా, ఓకే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా మీరు ఇండిపెండెంట్ పోటీ చేసి ఒక 4 గెలువురా చూద్దాం. పవన్ కళ్యాణ్ గాని గెలుమని సాల్. వాళ్ళ అన్న పార్టీ పెట్టిండు, ఓటుకి ఒక 3 కోట్లు 5 కోట్లు తీసుకున్నాడు 6 రోజులలో. తీసుకొని 1000-1500 కోట్లు సంపాదించిండు. 300 సీట్లు పైన సీట్లు అంటే ఒక 5 కోట్లు వేసుకుంటే 1500 కోట్లు సంపాదించిండు 20 ఏళ్ళ కిందట. కథం 1500 కోట్లు వచ్చినాయి కదా, పార్టీ ఎత్తేసిండు. ఇది పరిస్థితి. ఇక నీ అన్నకంటే పోటీ కాని వారు నీ అన్నం చూసి నువ్వు సినిమాలకు వచ్చినావు.